హలో ఎవ్రీవన్. ఏపీ తెలంగాణ నుంచి మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగానే అది కూడా మనకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు మీకు వెంటనే జాబ్ ఇస్తాం అనే విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ మీకు క్వాలిఫికేషన్ బాగుండాలి, మీ మార్క్స్ బాగుండాలి, మీకు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నప్పుడే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే పెట్టడం లేదు, ఓకేనా? సో కాబట్టి నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తున్న నోటిఫికేషన్ వివరాలు మనకి ఎలా ఉన్నాయి. ఇక్కడ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి మెడికల్ ఆఫీసర్ అనేసి, ఫార్మాసిస్ట్ అనేసి, వార్డ్ అటెండెన్స్ అనేసి ఈ పోస్ట్కి మనకి కేవలం 12th క్లాస్ పాస్ అంటే సరిపోతుంది. వీళ్ళకి శాలరీ చూసుకుంటే 17,190 రూపాయలు ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. 30 ఇయర్స్ అంటే 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ వార్డ్ అటెండెన్స్ అనే పోస్టులకి. తర్వాత వచ్చి మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, వాళ్ళకి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పంచకర్మ అటెండెన్స్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అంటే పిఆర్ఓ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఓటీ టెక్నీషియన్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్కి కేవలం 10th క్లాస్ చదివితే సరిపోతుంది. అంటే మెట్రికులేషన్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మీకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య అయితే వయసు అయితే ఉండవలసి ఉంటుంది. గ్రాడ్యుయేట్ బేసిక్స్ మినిమం వేజ్, ఓకేనా? సో మీకు మినిమంగా గ్రాడ్యుయేట్ ఉంటే కూడా సరిపోతుంది. కానీ ఇక్కడ మనకు 10th క్లాస్ ఒకటి ఇచ్చారు కాబట్టి మీకు అలాంటి క్వాలిఫికేషన్ సరిపోతుంది, అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి గార్డెన్ స్వీపర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. మ్యూజియం కీపర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఐటీ అసిస్టెంట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్, చూడండి ఇక్కడ మనకి లైబ్రరీన్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. రిసెప్షన్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. హెల్ప్ డెస్క్ రిసెప్షన్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది, బీఎస్సీ నర్సింగ్ ఉంది, లైబ్రరీ పోస్టులు ఉన్నాయి, అటెండెన్స్ అనే పోస్టులు ఉన్నాయి. చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్ మనకి ఇక్కడ 15 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఇస్తున్నారు, మొత్తం క్లియర్గా మొత్తం గమనించవచ్చు ఇక్కడ మీరు. సో మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఆ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదని ఇక్కడ నుంచి చెక్కింగ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ యొక్క డౌన్లోడ్ వీడియో కింద కామెంట్స్లో నేను మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్ విల్ బి గివెన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్, ఓకే? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఎస్సీ ఎస్టీ వారికి 5 years అనేసి, ఓబీసీ వారికి 3 years అనేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. సో మీకు ఐడియా ఉంటుంది. సో అలాంటిది అనేది మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వర్తిస్తుంది మనకి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ కూడా, ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎలాంటి పరీక్ష అయితే ఉండదు, ఓకేనా? ఇక్కడ చూడండి, అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అది కూడా మీరు ఆన్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీకు ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాను, అప్లై లింక్, అక్కడ నుంచి మీరు వెళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, హౌ టు అప్లై గురించి ఇవ్వడం జరిగింది. అఫీషియల్ లింక్ ఇది, ఓకేనా? సో www.becl.com, ఓకేనా? సో అప్లై లింక్ కింద కామెంట్స్ ఇస్తే అక్కడ డైరెక్ట్గా మీరు వెళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి, సెలక్షన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేసి ఎంటర్ ది బేసిక్ డీటెయిల్స్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే మీరు అయితే టైప్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. సో కాబట్టి మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమోస్ అన్నీ కావాలని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మరి ఫీజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఫీజెస్ అయితే ఉన్నాయి, ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. జనరల్కి వచ్చి 885 రూపాయలు, ఓబీసీ వరకు 885 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వరకు 531 రూపాయలు. ఈ విధంగా కేటగిరీని బట్టి ఇక్కడ ఫీజెస్ అయితే ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మీరు ఒకటి కంటే చాలా రకాల పోస్టులు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ 15 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు కదా, మీరు 15 రకాల పోస్టులు అయితే భర్తీ చేసుకోవచ్చు. కానీ ప్రతి పోస్ట్కి మీరు ఎక్స్ట్రాగా పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ కేటగిరీ వారు 885 రూపాయలు మీరు అప్లికేషన్ ఫీజు కట్టాలి. సో అది ఒక అప్లికేషన్కి, ఓకేనా? సో మీరు ఒకటి కంటే 2 పోస్టులకు అప్లికేషన్ అనుకుంటున్నప్పుడు మీరు ఎక్స్ట్రాగా 590 రూపాయలు కట్టాల్సి ఉంటుందమ్మా. సో అది కూడా 3 పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా 590 రూపాయలు అయితే కట్టవలసి ఉంటుంది. క్లియర్ మీ ఇక్కడైతే గమనించవచ్చు. అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీ వారికి 531 రూపాయలు మీ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే, మీరు ఎక్కువ పోస్టులు పెట్టుకుంటే ప్రతి ఒక్క పోస్ట్కి 354 రూపాయలు ఎక్స్ట్రా ఫర్ ఎవ్రీ అడిషనల్ పోస్ట్ అప్లైడ్, ఓకే? ప్రతి అడిషనల్ పోస్ట్కి మీరైతే ఫీజెస్ అయితే కట్టవలసి ఉంటుంది. నోటిఫికేషన్ క్లియర్ మీకు అయితే మెన్షన్ అయితే చేశారు, ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో నోటిఫికేషన్లో మనకు వివరాలు ఇంతవరకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేదు కాబట్టి ఒకసారి ట్రై చేయండి, ఓకే? కంపల్సరీ జాబ్ అయితే రావడం జరుగుతుంది, ఓకే? ఇక్కడ మనకి 10th ఇంటర్ డిగ్రీ అన్ని క్వాలిఫికేషన్ కూడా మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ వీడియో కింద కామెంట్స్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.